హాయ్ మా సోమేశ్వర్ మగ్గం వర్క్ నుంచి. ఈరోజు మనం ఈ జర్దోజీలో కొన్ని లైన్స్ వచ్చినప్పుడు గొలుసు వేయకుండా నెక్ దగ్గర మనకి కొన్ని మోడల్స్ వేస్తారన్నమాట. అక్కడక్కడ డిజైన్స్ కొన్ని 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 బార్డర్ టైపు, లైన్స్ టైపు, కొన్ని కొన్ని మీకు టిప్స్ మా దగ్గర టూల్స్ ఉంటాయి కదా, కొన్ని చూపిస్తాను. ఒక్కొక్కటి ఒక్కో రకంగా చూపిస్తాను. మనం ల్యాండ్ అండ్ షార్ట్ ఎట్లా వేస్తాము, ఇలా తీసుకొని ఇలానే వేసుకుంటూ వస్తాం కదా, కిందికి తీసుకుంటాం. కింది పక్కకు ఇలా తీసుకొని లాంగ్ అండ్ షార్ట్ ఇలా పైకి తీసుకొని మళ్ళీ ఇలా తీసుకొని వస్తాం కదా. దీన్ని మనం పూర్తిగా పై వరకు తీసుకుంటాం కదా. ఇప్పుడు మీకు దాన్ని ఇంకో టైప్ చూపిస్తాను. లాంగ్ అండ్ షార్ట్లోనే మనం జర్దోజీ తోటి, ఈ కట్ బీడ్స్ తోటి, ఓకేనా, చూడండి, ఈ కట్ బీడ్స్ తోటి ఇక్కడ తనకు స్ట్రింగ్ వాడుతూ కొన్ని వేసి చూపిస్తాను, చూడండి. ఓకే, కొంచెం పెద్దగా చేసుకుంటాను స్క్రీన్. చూడండి, బాగా చూడండి. ఇవి జర్దోజీ వర్క్లో చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి కొన్ని వాడుతూ వేస్తారనమాట. ఫస్ట్ తణుకుతో వేద్దాము. ఒక 3 తణుకులు తీసుకుందాం. తీసుకొని ఇక్కడ గొలుసు తీసుకొని మనం తణుకు ఎలాగైతే వేస్తాం నిలబెట్టి అలా వేస్తాం. వేసి చిన్న చిన్నగా మోడల్స్ ఇవి. ఒక చిన్న స్ప్రింగ్ తీసుకొని ఇక్కడ వేసేది. మళ్ళీ ఇక్కడ ఒక 3 తణుకులు చిప్స్ తీసుకుందాం. తణుకులు తీసుకుందాం, ఓకేనా. ఈజీగా ఉంటాయి, ఏమి కష్టమైనటం కాదు. మళ్ళీ 3 ఇలాగా. మళ్ళీ చూడండి, దీని మిడిల్లో స్ప్రింగ్ పెట్టేస్తాం జర్దోజీ. మళ్ళీ ఒక 3. ఇది ఒక లైన్, ఓకేనా. మనం అక్కడక్కడ డిజైన్స్ వచ్చినప్పుడు ఎలా యూజ్ చేయాలి, ఆ లైన్స్, తీగలు కొన్ని జర్దోజీ వర్క్లో వచ్చి ఉంటాయి మోడల్స్ అన్నమాట. దాంట్లో మనం ఇవి యూజ్ చేస్తూ వేసుకుంటాం. ఇప్పుడు ఒకటి చిన్నది వేసేద్దాం అక్కడ. గొలుసు తీసుకోవద్దు, డైరెక్ట్ గొలుసు తీసుకున్నాక డైరెక్ట్ తణుకు వేసేస్తాం. ఒక 3 తణుకులు, ఇది ఒక లైన్, ఒక డిజైన్, ఓకేనా. ఇక్కడికి అయిపోయింది. ఇది ఒక మోడల్. మళ్ళీ ఇప్పుడు ఇంకో లైన్ చూపిస్తా. మనము లైన్గా తణుకు వేసుకుందాం. ఈ తణుకు మోడల్లోనే ఒక 3-2 చూద్దాం, ఓకేనా. మనం ఫస్ట్లో నేర్చుకున్నాం కదా, ఈ తణుకులు ఫ్లాట్గా వేయడం అంటే కింద తణుకు నుంచి దీనిపైన గొలుసు వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా 1 by 1 తణుకు కింద పెట్టుకోవడం.
దీనిపైన తనకు వేసుకుంటే రావాలి. ఓకేనా? ఇట్లా తీసుకోవడం, ఇలా తనకు వేయడం. వేసిన తర్వాత చూడండి, వెయ్యండి. వేసిన తర్వాత మీకు ఇంకోటి చూపిస్తుంది. దీని మీదనే మనం స్ప్రింగ్ ఎలా పట్టాలనేది చూపిస్తాం. స్ట్రైట్గా అయినా పెట్టుకోవచ్చు మనము స్ప్రింగ్ దీనిపైన, లేదు అంటే లాంగ్ అండ్ షార్ట్తో వేసుకోవచ్చు. అది ఎట్లా వేయాలనేది చూపిస్తాం. ఇలాగా వేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేసుకుందాం. ముడి వేసుకొని ఇప్పుడు మళ్ళీ పైనుంచి మనం ఇక్కడ మళ్ళీ ఈ మిడిల్, ఈ తణుకులు మిడిల్లో మనకి హోల్ ఉంటుంది కదా, అక్కడ తీసుకోవాలి. ఒక గొలుసు ముందుకు వెళ్ళి వెనక్కి రాండి, మళ్ళీ గొలుసు తీసు. ఇప్పుడు ఇక్కడ లేకపోతే ఇక్కడ నుంచే రాండి. గొలుసు తీసుకొని చూడండి. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. స్ప్రింగ్ దీనిపైన ఇక్కడి నుంచి మనం లాంగ్ అండ్ షార్ట్ అంటే పొడుగా వేసుకోవాలి కదా, క్రాస్గా. అది ఎలా అనేది చెప్తా. 1 2 3 3 ఉన్నాయి కదా. ఈ స్ప్రింగ్ను దించి పెద్దది తీసుకుందాము. స్ప్రింగ్ కొంచెం ఇదిగోండి, ఈ 3వ తణుకులో తీసుకోవాలి. ఓకేనా? తీసుకొని మళ్ళీ మనము ఇలా వచ్చి ఈ సెకండ్ తణుకులో నుంచి మనము స్ప్రింగ్, ఈ సెకండ్ తణుకు ఉంది కదా, దాని ముందర గొలుసు తీసుకోండి. మళ్ళీ మనం సపరేట్ గొలుసు తీసుకుంటాం కదా, అటాచ్డ్ గొలుసు, కొంచెం ఇంకో గొలుసు తీసుకుంటాం కదా పక్కన. లాంగ్ అండ్ షార్ట్కి మళ్ళీ మనము గొలుసు తీసుకుంటాం కదా, అక్కడ నుంచి మళ్ళీ ఇలాగా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమో 1 2 3 మూడో దానికి తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి లాంగ్ అండ్ షార్ట్ మాదిరిగా గొలుసు తీసుకొని ఇక్కడ గొలుసు తీసుకొని ఈ తణుకు కింద, రెండో తణుకు కింద గొలుసు తీసుకొని మళ్ళా ఇంకొక గొలుసు. బాగా చూడండి ఓకేనా? ఇక్కడ గొలుసు తీసుకొని చూడండి, ఇక్కడ గొలుసు తీసుకొని ఈ రెండో దాంట్లో హోల్లో నుంచి మళ్ళీ మనము సపరేట్ గొలుసు తీసుకొని స్ప్రింగ్ వదిలి ఇప్పుడు చూడండి, మూడిట్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు 1 by 1 వస్తుంది. ఫస్ట్ ఒకటే మనం మూడిట్లో తీసుకుంటాం, తర్వాత ఇక్కడ 2, ఇక్కడ కూడా 3 వచ్చేస్తుంది. చూడండి ఇట్లా. మళ్ళీ ఇక్కడ గొలుసు తీసుకొని మళ్ళీ ఈ దాంట్లో మనం ఇందాక మూడో దాంట్లో తీసుకున్నాం కదా, అట్లా తీసుకొని మళ్ళీ స్ప్రింగ్ తీసుకొని కొంచెం బిగ్ సైజ్ స్ప్రింగ్సే తీసుకోండి. తీసుకొని చూడండి, మళ్ళీ ఇక్కడ ఇది తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి
ఇలా గొలుసు తీసుకొని మళ్ళీ ఆ కింద మనం ఏదైతే ఇక్కడ తీసుకున్నామో ఆ తణుకులో నుంచి మళ్ళీ గొలుసు తీసుకోవాలి. సపోర్టింగ్ గొలుసు అంటాం కదా, అది తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ తీసుకొని చూడండి, మళ్ళీ సపోర్టింగ్ గొలుసు అనేది అక్కడ తీసుకోవాలి. తణుకు లోపల తీసుకుంటూ వేసుకుంటూ రావాలి. జూమ్ చేసి చూడండి బాగా. ఇట్లా 1 బై 1 మనకి ఈ తణుకు లోపల రంధ్రంలో తీసుకొని మళ్ళీ ఇక్కడ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళి సపోర్టింగ్ గొలుసుని ఈ కింద తణుకులోకి మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకోవాలి. లాంగ్ అండ్ షార్ట్కి మనం పైన కింద టాకాలు తీసుకుంటాం కదా, అట్లా చూడండి. ఇక్కడ గొలుసు తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దీనికి సపోర్టింగ్ గొలుసు రావాలి కదా, పైకి లేయకుండా ఇక్కడ కిందకి గొలుసు తీసుకోండి. మళ్ళీ మధ్యలోకి వెళ్ళండి. మధ్యలో వెళ్ళి ఈ రెండింటి మధ్యలో గొలుసు తీసుకోండి. మళ్ళీ ఈ తణుకు ఉంది కదా పైన కింద తణుకు, ఆ తణుకు హోల్లో నుంచి మళ్ళీ సపోర్టింగ్ గొలుసు వస్తుంది. ఇలాగా మనము దీని మీద తణుకు మీద జర్దోజీ వర్కుల్లో ఇది బాగా యూజ్ చేస్తారు. బాగుంది కదా, అందుకే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇది లాస్ట్ ఎడ్జ్ కాబట్టి చిన్నది తీసుకుందాం. చిన్నది జర్దోజీ తీసుకొని ఇక్కడ ఎండ్ చేసేద్దాం. అయిపోయింది. చూడండి, తణుకు మీద మనం లాంగ్ అండ్ షార్ట్తో స్ప్రింగ్ ఎలా వేసాం చూడండి. 1 బై 1 కనిపిస్తుందా? ఇలాగా ఇదొక మోడల్, ఇదొక మోడల్. నచ్చిందా మీకు? తణుకు పైన ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఇవన్నీ జర్దోజీ వర్క్లో డిజైన్స్లో బాగా ఉపయోగపడతాయి. ఇవి ఓన్లీ జర్దోజీ వర్క్ అని మనం తీసుకుంటాం కదా, జర్దోజీ వర్క్ డిజైన్స్ అని, దానిలలో ఎక్కువ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా 1 బై 1 ఇలా వంపు తిరిగి వస్తుంది. ఇప్పుడు కొలువుతో ఈ కొలువులు ఉన్నాయి కదా కట్ బీట్స్, ఇవి లాంగ్ అండ్ షార్ట్ ఎట్లా వేస్తాం మనం చూద్దాం. సేమ్ ఇదే టైపే వస్తుంది. ఇక్కడ గొలుసు తీసుకొని ఒక 2 గొలుసులు తీసుకొని ఫస్ట్ ఇలా వేసుకుంటాం. గొలుసు తీసుకొని దీనికి సగంలోకే వెళ్ళండి, కిందికే, పై వరకు పోవద్దు. లాంగ్ అండ్ షార్ట్ అంటే మనం పైకి వెళ్తాం కదా, వద్దు. సగం కంటే కిందికే తీసుకోండి. ఈడే గొలుసు తీసుకొని ఈడే సపోర్టింగ్ గొలుసు తీసుకోండి దీని కిందికి. అలా అయితేనే మనకు వంపు అనేది వస్తుంది. నేను 3 తీసుకుంటున్నా. ఇది చిన్నగా వేద్దాం. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది, 1 బై 1 వచ్చినట్లు వచ్చింది. పూర్తిగా వెళ్ళొద్దు. మనం మామూలుగా నెక్ దగ్గర దానికి దీనికి పూసలు స్ప్రింగు తీసుకునేది మనము పై వరకు వెళ్తాం కదా, అలా వెళ్ళకుండా దీంట్లో కొన్ని ఇవి టూల్స్ అన్నమాట. కొన్ని పద్ధతులు, కొన్ని డిజైన్స్ ఇవి జర్దోజీ వర్క్లో కొన్ని డిజైన్స్ మోడల్స్ ఇవి. మనకు తీగలు అవి వచ్చినప్పుడు నెక్కు కానీ ఎక్కడన్నా కానీ ఇలా తీసుకొని వేస్తూ ఉంటారు అన్నమాట. కిందికే లాంగ్ అండ్ షార్ట్ తీసుకోవాలి, పూర్తిగా పైకి వెళ్ళకండి. మనం ఎక్కడైతే సపోర్టింగ్ గొలుసు తీసుకుంటామో అక్కడే కొంచెం సైడ్కి, దాని కిందికి తీసుకోండి. మళ్ళీ సైడ్కి రావద్దు, దీని కిందికే. ఈ కొలువు ఏదైతే ఫస్ట్ మనం కొలువు వేసామో అక్కడే దాని కిందికే గొలుసు తీసుకోండి. మీరు క్రాస్గా వేయండి, కొద్దిగా క్రాస్గా, ఓకేనా? మనం తీసుకునేదే కొంచెం క్రాస్గా తీసుకుంటే అది కూడా క్రాస్గా వస్తుంది అనమాట కొద్దిగా. మళ్ళీ పూర్తిగా బెండ్ చేయకండి, ఓకేనా? బెండ్ చేసి వేయకండి, కొద్దిగానే మలుపు, అట్లా వంపు తిరగాలి కదా మనకు. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో బేసిక్స్ మనకి జర్దోజీలో.
బేసిక్ మోడల్స్ ఇవన్నీ. లాంగ్ అండ్ షార్ట్ ఏమో ఇది కూడా, వేరేది ఏం కాదు. లాంగ్ అండ్ షార్ట్. నేను గొలుసు తీసుకొని సపోర్టింగ్ గొలుసు తీసుకుంటున్నా కదా దాని కిందకి. ఇది చూడండి, ఈడ గొలుసు తీసుకొని మళ్ళీ సపోర్టింగ్ గొలుసు తీసుకొని మళ్ళీ దీని మీద కిందికి వెళ్ళి ఇట్లా కిందనే ఆడాడే తీసుకోండి. ఎక్కువ పైకి పోవద్దు, పైకి తీసుకోవద్దు. సగం సగం సగం. ఇప్పుడు మనం వేసిన దానికంటే కింద పైకి వెళ్ళి అస్సలు తీసుకోవద్దు. అది పూర్తిగా లాంగ్ అండ్ షార్ట్ అయిపోతుంది. మళ్ళీ మనకి ఇలా రాదు వంపుగా. మనం ఎక్కడైతే సపోర్టింగ్ గొలుసు తీసుకున్నామో దాని పక్కనే కొద్దిగా పైకి, అంతే. అంతే చూడండి, దాని కిందికే తీసుకోండి, కానీ కనపడక మీకు. అసలు థ్రెడ్ బయటికి కనిపించకూడదు, అట్లా లోపలికి తీసుకోవాలి మనం. అయిపోయింది. ఎండ్ ఒక 2 తీసుకొని ఎండ్ చేసేద్దాం. ఇలాగా అర్థమైందా మీకు? లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఇది బాగా అర్థమైంది కదా. ఇదే రకంగానే మనం స్ప్రింగ్ వేద్దాం. 2 కలర్స్తో స్ప్రింగ్ కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు స్ప్రింగు పూస 2 వాడుతూ మనము ఎలా ఎలా వేసుకుంటామనేది చూద్దాం. ఇది ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం గొలుసు. ఈ స్ప్రింగు మనము పూస, గోల్డ్ పూస తీసుకొని వేయాలి కదా మనము. చూడండి, ఇక్కడ గొలుసు తీసుకోవాలా. ఫస్ట్లో తీసుకోలేదు నేను, కొంచెం కిందికి తీసుకున్నాను. ఇప్పుడు ఈ స్ప్రింగ్తో నేను ఇలా వేసా. కాదు, పైనే తీసుకున్నాం. పైన తీసుకొని స్ప్రింగు పూస, ఒక స్ప్రింగు ఒక పూస తీసుకొని ఈ గొలుసులోకి ఎక్కించండి. ఎక్కించి కొంచెం క్రాస్గా తీసుకోండి. మళ్ళీ ఇక్కడే దాని కిందికే మళ్ళీ గొలుసు తీసుకొని మళ్ళీ స్ప్రింగు పూస. చూడండి, ఇలాగా 1 by 1. కనిపిస్తుంది కదా మీకు? దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. మీకు స్ప్రింగ్తో చాలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఇలాగా స్ప్రింగ్ పూస ఇలా తీసుకొని, ఇది కూడా అంతే, లాంగ్ అండ్ షార్టే, వేరేది ఏం లేదు. ఈ లాంగ్ అండ్ షార్ట్లోనే మనము ఈ విధంగా వేసుకుంటాం అన్నమాట. అందుకే లాంగ్ అండ్ షార్ట్ బటన్ హోల్ మనం నీట్గా నేర్చుకోవాలి. చూడండి, 1 by 1 వస్తుందా? అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఇంకా బాగుందా ఇది?
చూడండి, అలా మోడల్స్ చాలా ఉంటాయి ఈ జర్దోజీ వర్క్లో. చిన్న చిన్నవి ఇవన్నీ ఈజీగా వేసుకోవచ్చు. ఇలాంటివి చాలా ఉన్నాయి దీంట్లో. మనము చూపిస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. మా ఇంట్లో మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎక్కడైనా కానీ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ ముఖ్యం. అయిపోయింది. చూడండి, ఇదో ఒక రకం. బాగుందా ఇది? సేమ్ ఒకటే మోడలే, 1 2 3 కుట్టడం ఒకటే మోడలే, మెటీరియల్ ఒకటి వేరే. ఇంకోటి చూడండి, మీరు ఈ స్ప్రింగ్ చక్కగా కూడా వేసుకోవచ్చు. 1 బై 1 వేసుకుంటూ రావచ్చు, 1 బై 1 తణుకు మోడల్లో. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇంకోటి తనకు మీరు 1 బై 1 వేసుకునేది వేస్తారా? చూపించాలా? అది కూడా చూపిస్తాను. తనకు కింద కుట్టి దగ్గరగా కుట్టుకోండి. ఇలాగా దగ్గరగా తనకు వేసుకున్నాక ఇది స్ట్రైట్గా దీని మీద మనం చక్కగా ఇది స్ప్రింగ్ను పెట్టి కుట్టేస్తాం అన్నమాట. 1 బై 1 తీసుకుంటూ దీని హోల్స్ ఉంటాయి కదా, తణుకు హోల్స్లో గొలుసు తీసుకొని వేయాలన్నమాట. చూడండి, అయిపోయిందా? ఇక్కడ నుంచి మనం స్ప్రింగ్ వేయడం. ఇప్పుడు చూడండి, ఇక్కడ దీని హోల్లో మధ్యలో ఇట్లా గొలుసు తీసుకొని, ఇప్పుడు చూడండి ఇది వేసి చూపిస్తాం మీకు. స్ట్రైట్గా గొలుసును పెట్టుకోవచ్చు. చిన్నగా తీసుకుందాము. చూడండి, ఇలా 1 బై 1 అంతే. ఇలా చక్కగా దీనిపైన మనము గొలుసు స్ప్రింగ్ కూడా వేసుకోవచ్చు, ఇలా కూడా వేసుకోవచ్చు. వన్ బై 1 దాని హోల్స్లో మనము వేసుకుంటూ వస్తాం అన్నమాట. తణుకు హోల్స్లో మనము తీసుకోవాలి గొలుసు, అంతే. స్ట్రైట్గా వేసుకుంటూ రావచ్చు. ఇది ఒక మోడల్. అర్థమవుతుంది కదా మీకుమా? చూడండి, ఇలాగా అయిపోయింది. ఇదొక మోడల్. ఇక్కడ కూడా చిన్నది వేసి వదిలేద్దాం, అంతే. అయిపోయింది. ఇలా కూడా వేసుకోవచ్చు స్ట్రైట్గా మనం. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. కొలువుకు పూసబెట్టి ఇలాగా వేసుకోవచ్చు. అది కూడా చూపించాలంటే చూపిస్తాను. చూడండి, ఒక 2 కొలువులు తీసుకుందాము. తీసుకొని స్ప్రింగ్ వేసుకుందాం.
ఇక్కడ ఇలా ఈజీ అంతే. 2 కొలువులు, ఒక పూస. ఇవన్నీ సింపుల్గా వేసుకోవచ్చు మనం. రెండు కొలువులు, పూస తీసుకునేది. అవి ఎట్లాగైతే క్రాస్ కుట్టామో అదే టైపే, పైకి తీసుకోకుండా మిడిల్లోనే తీసుకోవాలన్నమాట. తీసుకోవడం వల్ల మనకి స్టెప్ బై స్టెప్ అనేది కనిపిస్తుంది మనం వేసే మోడల్. అంతే, మొత్తం పైకి తీసుకుంటే మొత్తం కలిసిపోతుంది కదా లాంగ్ అండ్ షార్ట్. అలా లేకుండా మిడిల్లోనే మనం ఏదైతే కుట్టామో దాని మిడిల్లోనే మళ్ళీ గొలుసు తీసుకొని, మళ్ళీ దానికి సపోర్టింగ్ గొలుసు తీసుకొని ఇవి వేసుకుంటూ రావాలి. పైన కింద సపోర్టింగ్ గొలుసు, టాకా లాంగ్ అండ్ షార్ట్. ఇది వన్ సైడ్ కాదు, ఒక పక్కే సపోర్టింగ్ గొలుసు కాదు, పైన కింద సపోర్టింగ్ గొలుసు తీసుకుంటూ వేసుకుంటూ వస్తాం. ఇవన్నీ అంతే. అర్థమవుతుంది కదమ్మా? బాగున్నాయా ఇవి? ఈజీగా చెప్తున్నానా మీకు అర్థమయ్యేటట్టు? ఇలాంటివి బేసిక్స్ చాలా ఉంటాయి మీకు. బిట్స్, బేసిక్స్ అన్నీ, ఫ్లవర్స్, తీగలు అన్నీ చూసిన తర్వాత మనం డిజైన్స్లోకి వెళ్దాం. నెక్ డిజైన్స్ మీకు పింట్రెస్ట్లో నెక్ డిజైన్స్ చూపిస్తూ అది ఎలా ఉంటే అలాగా వేసి చూపిస్తా కొద్దిగా. లైన్ అంతే, 1 లైన్ 2 లైన్స్ అయిపోయింది. ఇప్పుడైతే ఈ బేసిక్స్ ఇవన్నీ అయిపోవాలి ఫస్ట్ మనకి. ఇప్పుడు చూడండి, 1 2 3 4 5 6. ఇది స్ట్రైట్ కుట్టేస్తాము. 1 2 3 4 మాత్రము లాంగ్ అండ్ షార్ట్తో కుడతాం కదా. ఇప్పుడు ఇంకోటి చూపిస్తా చూడండి. మనం స్ప్రింగ్ కూడా సేమ్ ఇలానే ఇక్కడ తీసుకొని దీనికి సగంలోనే మనము తీసుకుందాం. చూడండి, దీనిలోకి కూడా మనం పూస పెట్టుకోవచ్చు పైన 1 బై 1. ఇక్కడ పూస పెట్టుకోవచ్చు. పూస పెట్టి ఒకటి వేస్తా చూడండి. పూస ఫస్ట్ తీసుకొని తర్వాత జర్దోజీ తీసుకుందాం. జర్దోజీ ఫస్ట్, తర్వాత పూస తీసుకొని చూడండి. ఇలా కూడా పెట్టుకోవచ్చు, ప్లెయిన్గానే వేసుకోవచ్చు, లేదంటే పూస కూడా పెట్టుకోవచ్చు. చూడండి, ఇలాగా 1 బై 1 కనిపిస్తుందా మనకి? ఇలాగా మోడల్స్ మనము వేసుకోవచ్చు. పూస అయినా పెట్టవచ్చు, ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. నెక్ దగ్గర మీరు ప్లెయిన్గా వేసుకోవాలంటే అట్లా ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. ఏమంటే జర్దోజీ ఇవన్నీ చిన్నగా తీసుకోండి, పొడుగుగా తీసుకోవద్దు, చిన్నగా ఉండాల, ముద్దుగా కనిపిస్తుంది. పొడుగుగా తీసుకొని వేసామనుకోండి బాగుండదు, అందంగా కనిపించదు.
ఈజీగా ఉన్నాయి కదా. లాంగ్ అండ్ షార్ట్ వచ్చిన వాళ్ళకి ఈజీగా కనిపిస్తుంది, ఇది రాని వాళ్ళకి కష్టంగా ఉంటుంది అంతే. లాంగ్ అండ్ షార్ట్ నేర్చుకుని బటన్ హోల్ నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, అయిపోయింది. ఎడ్జ్లోకి వచ్చేసినాం. చిన్నది తీసుకొని ఎండ్ చేసేద్దాం. ఇలా పూస అయినా పెట్టుకోవచ్చు, ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు. ఓకేనా, తణుకు పూస కూడా పెట్టుకోవచ్చు. మనకు తణుకు కింద ఉండి పూస పైన వస్తుంది, తర్వాత జర్దోజి వస్తుంది. అలా కూడా పెట్టుకోవచ్చు మనం. అర్థమైందే చెప్పినది మీకు? అర్థమైందనే అనుకుంటున్నాను. ఇవన్నీ మోడల్స్ అన్నమాట. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను నిదానంగా, 1 బై 1 చూద్దాం. ఈ ఫ్లవర్ వేద్దాం అనుకున్నాం కదా మొన్న మనము, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్లవర్ వేద్దాం. ఓకేనా, జర్దోజీతో ఫ్లవర్ వేద్దాం. ఇది ఎలా వేసినాము అలానే ఇవి కూడా ఫ్లవర్స్ అన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో వేద్దాం. ఓకేనా, ఓకేనామా, మీకు అర్థమైంది కదా? అర్థమైంటే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి మా. నా ఛానల్ అనేది ముందుకు నడిపించండి. ఓకేనా, థ్యాంక్ యూ.